హలో క్రియేటర్స్, మీకు సబ్స్క్రైబర్స్ అనేది రావట్లేదా? సో చాలా మంది క్రియేటర్స్ అనేది మనకు వ్యూస్ అనేది బాగానే వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ అనేది పెరగట్లేదు. అండ్ చాలా మంది క్రియేటర్స్ అయితే నాకు ముందు వ్యూస్ అనేది బాగా వచ్చేది, ఇప్పుడు వ్యూస్ అనేది రావట్లేదు. సో ఎందుకు రావట్లేదు ఏంటనేది ఇట్లా కమెంట్ అనేది చేస్తూనే ఉన్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లానే కమెంట్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేది ఎట్లా పెంచుకోవాలి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ చూపించి తర్వాత ఫుల్ వీడియో అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చూపిస్తాను. సో ఎట్లా చేయాలి, మనం ఎటువంటిది ఏం ప్రొవైడ్ చేయాలి మన ఛానల్లో, ఎలా చేస్తే మనకు ప్రతిరోజు 60, 50, 100 సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. మీరు వద్దన్నా సరే పెరుగుతూనే ఉంటారు. ఎందుకంటే మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను ఫస్ట్. దాని తర్వాత ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్తానన్నమాట. మీకు గాని ఎంతమంది సబ్స్క్రైబర్స్ అనేది ఒక రోజుకి వస్తున్నారన్నది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని తర్వాత మీ ఛానెల్‌లో ఏ సెట్టింగ్స్ మార్చాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ ఛానెల్‌లో ప్రొవైడ్ చేయాలి ఏంటనేది క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్ అన్నీ కూడా పిక్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో అనేది చేస్తానన్నమాట. నేను ఇక్కడైతే చూడండి యూట్యూబ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేసిన తర్వాత యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసా. అబౌట్ సెక్షన్‌లోకి వెళ్తున్నా. దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేస్తాను చూడండి. సో మనకు డేటా స్లో అవుతుంది. సో రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ పోస్ట్స్, సో దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే జస్ట్ 7 అవర్స్ ఎగో ఒక కమ్యూనిటీ పోస్ట్ అని పెట్టాను. దాని తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 8 అవర్స్ ఎగో ఎంత 2170 సబ్స్క్రైబర్స్ అని పెట్టాను. దాని తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే 1 డే ఎగో చూడండి 2150 సబ్స్క్రైబర్స్ అని పెట్టాను. దాని తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే 1 డే ఎగోనే 2140 సబ్స్క్రైబర్స్. మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే 2 డే ఎగో చూడండి 2130 సబ్స్క్రైబర్స్ అని పెట్టాను. సో ఇట్లా ప్రతిరోజు ఒక 40 లేదా 50 లేదా 100 సబ్స్క్రైబర్స్ అనేది ఇట్లా పెరుగుతూనే ఉంటారు. మరి దానికి మనం ఏం చేయాలి బ్రో అనేసి చాలా మంది ఇట్లా డౌట్ అయితే అడగొచ్చు. బట్ ఇక్కడ మొత్తం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇంకోసారి నేను మీకు వైట్ స్టూడియో అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా వైట్ స్టూడియో అనేది ఓపెన్ చేస్తున్నా, రిఫ్రెష్ చేస్తాను చూడండి. రిఫ్రెష్ చేసాం మీ ముంగటే. సో ఈ విధంగా చూడండి ఇక్కడ ఎంత ఉంది, నేను మీకు లాస్ట్ పోస్ట్ ఎంత ఉంది 70 ఉంది. బట్ ఇక్కడ చూడండి 84 ఉంది. అంటే 2184 సబ్స్క్రైబర్స్ అని ఉన్నారు. ఇంకా నేను పెట్టలేదనమాట 80 అనేది. సో అంత స్పీడ్‌గా పెరుగుతారనమాట. మీరు గాని ఇటువంటి ఈ సెట్టింగ్స్ ఆన్ చేసి దాని తర్వాత ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తే కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏం చేయాలి ఏంటనేది క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. మీకు గాని సబ్స్క్రైబర్స్ రావాలి బ్రో, మాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరగట్లేదు, వ్యూస్ అనేది బాగానే వస్తున్నాయి అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి. సో లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళిపోదాం. ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మీ దాకా తీసుకొస్తానన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళినట్లయితే చాలా మంది బ్రో మేము బాగానే వీడియో అనేది చేస్తున్నాం బ్రో, మంచి ఇన్ఫర్మేషన్ మంచి కంటెంట్ అని చేస్తున్నాం. మరి మేము డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాము. బట్ సబ్స్క్రైబర్స్ అనేది రావట్లేదు. వ్యూస్ మాత్రం ఎంతో కొంత బాగానే వస్తున్నాయి అనుకుని కామెంట్‌లో చేశారు కదా. సో మీకు వ్యూస్ బాగానే వచ్చాయి ముందు అనుకుంటే, ముందు బాగానే వచ్చేది, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అండ్ వ్యూస్ ఇప్పుడు రావట్లేదు, ముందు బాగానే వచ్చేదంటే మీ కంటెంట్‌లోనే ఏదో మిస్టేక్ చేస్తున్నారు. అది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అదేంటంటే మీరు వీడియో అనేది షూట్ చేయడం, లేదా వాయిస్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేయడం, లేదంటే మీ ఎడిటింగ్‌లోనే ఏదో ఒక మిస్టేక్ చేయడం. ఇటువంటి మిస్టేక్స్ ఏదో ఒక మిస్టేక్ అనేది చేస్తుంటారు. అది మొత్తం ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ అనేది చేసుకోండి. సో దీనికి మెయిన్ రీజన్ ఇదనమాట. సో ఈ వీడియోలో నేనిచ్చే ఇన్ఫర్మేషన్ ఏందంటే సబ్స్క్రైబర్స్ అనేది ఎట్లా రాబెట్టుకోవాలనేది మన ఇన్ఫర్మేషన్ కనుక. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో అనేది స్టార్టింగ్‌లో మీకు చాలా వీడియోస్‌లో చెప్పాను కదా, అప్‌లోడ్ చేసేటప్పుడు ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోండి. ఆ సెట్టింగ్ గాని మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, ఏ ఒక్కరు మీ వీడియోని నచ్చి వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వారు కామెంట్ చేయగలరు అనుకుని ఒక వీడియోలోనే ఒక 2, 3 వీడియో ఇదే టాపిక్ పైన నేను వీడియో అనేది చేశాను. ప్లేలిస్ట్ ఇస్తాను. అక్కడికెళ్ళి మీరు చూడండి. ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. వీడియో కూడా ఇస్తాను. వీడియో అనేది ఒకసారి చెకౌట్ చేసి ప్రతిరోజు అప్‌లోడ్ చేసేటప్పుడు ప్రతి వీడియోలో కూడా ఆ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోండి. అట్లా ఆన్ చేసుకోవడం వల్ల ఏందంటే మీకు మంచి అది ఎవరైనా సరే వాళ్ళకొచ్చిన డౌట్ అడగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. కనుక ఆ సెట్టింగ్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఒకసారి మీరు ఎక్స్‌ప్లనేషన్ అనేది స్టార్టింగ్ ఇచ్చే ఇంట్రో అనేది ఏ విధంగా ఇస్తున్నారో ఒకసారి చూసుకోండి. స్టార్టింగ్ ఇచ్చే ఇంట్రో ఏందంటే హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్, నా పేరు పలానా, నా పేరు పలానా అనుకుని ఇట్లా చెప్పకుండా మీరేదైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో స్టార్టింగ్ ఇంట్రో అనేది అది ముందు చెప్పండి. సో ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో అది ముందు చెప్పారనుకోండి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఏందంటే వాళ్ళు వీడియో అనేది ప్లే చేసిన వెంటనే వాళ్ళకొకటి అర్థమవుతుంది ఏందంటే, పలానా ఇన్ఫర్మేషన్ నాకు నచ్చింది ఇందులో ఉంది. కనుక ఈ వీడియో నేను ఎండ్ వరకు చూస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఒక దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో, అట్లా చూసారనుకోండి, ఇప్పుడు వీడియో ఎండ్ వరకు స్పెండ్ చేస్తే యూట్యూబ్ ఆల్గోరిథంకి ఎలా అర్థమవుతుందంటే, ఈ వీడియోలోని ఆడియన్స్ అనేది బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎక్కువ సేపు స్పెండ్ చేస్తున్నారు కనుక
కొత్త కొత్త క్రియేటర్స్‌కి ఈ వీడియో అనేది సజెస్ట్ చేద్దాం. సో, వాళ్ళు ఎట్లా కనెక్ట్ అవుతారు ఏంటనేది అట్లా సజెస్ట్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళు గాని బాగా కనెక్ట్ అయ్యారనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటుంటారు కదా! సో, ఎందుకంటే వీడియో అనేది నచ్చింది. సో, వాళ్ళకి నచ్చినప్పుడు ఇలాంటి మంచి వీడియో ఇంకా తీసుకొస్తారనుకో సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా! సో, ఈ విధంగా ఉంటుందనమాట. మీరెప్పుడైనా ఒకసారి అబ్జర్వ్ చేయండి. వైటీ స్టూడియోలో అనలిటిక్స్‌కెళ్ళేసి ఒకసారి చెక్ చేయండి. లేదా యూట్యూబ్‌లోనే చెక్ చేయండి. మీ వీడియోస్‌ని. మీ వీడియోలోని రిటర్న్స్ అనేది ఎక్కువుందనుకోండి, కొత్త కొత్త క్రియేటర్స్‌కి సజెస్ట్ చేస్తూనే ఉంటుంది. అండ్ వ్యూస్ కూడా బాగానే వచ్చేస్తుంటాయి. సబ్స్క్రైబర్స్ కూడా మెల్లిగా పెరిగిపోతుంటారు. సో, ఇట్లా ఉంటుందనమాట. ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. లేదు అనుకుంటే నేనిప్పుడు చెప్పాను కదా! ఒకసారి మీ వైటీ స్టూడియోలోకెళ్ళేసి అనలిటిక్స్ అనేది చెక్ చేసుకొని, అక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. కనుక ఆ విధంగా మీరు చెక్ చేసుకొని వీడియో అనేది అప్‌లోడ్ చేసేటప్పుడు ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకొని, ఈ విధంగా చెక్ చేసుకొని అప్‌లోడ్ చేయండి. మంచి సబ్స్క్రైబర్స్ అనేది పొందుతారు. నెక్స్ట్ మీరేందంటే గ్యాప్ అనేది ఇవ్వకుండా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిగినర్స్ మాకింకా 1,000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ కాలేదు బ్రో. మేము 1,000 దాకా రీచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం రోజుకి 2 వీడియోస్ అనేది ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో ఇట్లా పెట్టండి. వారానికి డెఫినిట్‌గా ఒక 4 లాంగ్ వీడియోస్, 3 షార్ట్స్ వీడియోస్ అనేవి పెట్టనీకి ట్రై చేయండి. ఎందుకంటే 1,000 దాటిన తర్వాత మీ ఛానెల్‌కి రీచ్ అనేది కొంత హై అనేది వస్తుందనమాట. రీచ్ పెరగనీకి. దాని తర్వాత వారానికి ఒక 3 వీడియోస్ అనేది ఇట్లా పెట్టారనుకోండి. దాని తర్వాత ఇంకా మంచి రీచ్ అనేది వస్తుంది. 1 వీక్ ఒక 2 వీడియోలు ఇట్లా పెట్టారనుకోండి లాంగ్ వీడియోస్. షార్ట్ వీడియో అంటే డైలీ పెట్టొచ్చు. సో, అట్లా పెట్టారనుకోండి మంచి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతుంటారు. మీ ఛానెల్ అనేది యాక్టివ్‌లో ఉంటుంది. యూట్యూబ్ ఆల్గోరిథమ్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది. కనుక మీరు 1,000 రీచ్ అవ్వలేదనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారేంటనేది. మీరు నా వీడియో చూసిన క్రియేటర్స్ అందరూ కూడా ఏందంటే మీ కామెంట్ చూస్తారు గదా! సో, వాళ్ళకి మీ ఛానెల్ చెక్ చేస్తారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇట్లా వారానికి ఒక 4 లాంగ్ వీడియోస్ చేసి దాని తర్వాత షార్ట్ వీడియోస్ అనేది ఇట్లా అప్‌లోడ్ చేయండి. మీరు 1,000 సబ్స్క్రైబర్స్ ఇంకా రీచ్ అవ్వకుండా ఉన్నట్లయితే. లేదు బ్రో మేము 1,000 రీచ్ అయిపోయాము. మాకు ఇంకా 1,00,000 ఇట్లా రీచ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి సబ్స్క్రైబర్స్ రావాలంటే. లేదా వ్యూస్ అనేది రావట్లేదనుకుంటే అది మీ మిస్టేక్ కాదు. యూట్యూబ్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఒక పెద్ద పెద్ద క్రియేటర్స్ ఛానెల్‌ని చెక్ చేయండి. వాళ్ళకి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే వ్యూస్ వచ్చేది ఒక 10,000, 20,000 మించి ఎక్కువ దాటట్లేదు. సో, ఎందుకంటే ఇప్పుడు క్రియేటర్స్ అనేది ఎక్కువ మంది అయ్యారు కనుక, వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండే టాపిక్స్ అనేది తీసుకురావాలి. ఎక్స్‌ప్లనేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. మనం ఎట్లా ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాం అన్నది అక్కడ ఇంపార్టెంట్. లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉండడం మ్యాటర్ కాదు. మన వీడియోకి ఆడియన్స్ అనేది కనెక్ట్ అవుతున్నారా లేదన్నది అది ఇంపార్టెంట్ అవుతుంది. కనుక మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నది ఇంపార్టెంట్ కాదు. వాటి మీద ఫోకస్ పెట్టకుండా కంటెంట్ మీద ఫోకస్ పెట్టి డైలీ చేస్తుంటే ఏదో ఒక వీడియో డెఫినిట్‌గా ఒకేసారి మీకు పైకెత్తేస్తుంది. ఆ వీడియోలోనే మీ సక్సెస్ అంతా వచ్చేస్తుంది. మీకు మోనిటైజేషన్ అవ్వకుండా ఉంటే మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూనే ఉంటారు. నా లైఫ్‌లో కూడా నాకు అదే జరిగింది. సో, ఒక వీడియోనే నాకు కూడా ఫుల్ హై రేంజ్‌లో అది ఎళ్ళిపోయిందనమాట. ఎట్లా అంటే దాదాపు 1,00,000 అనేది మీరొకసారి చెక్ చేసుకోండి. షార్ట్స్ వీడియో అనేది ఎట్లా అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి థంబ్‌నెయిల్ అనేది. షార్ట్ వీడియో ఎట్లా అప్‌లోడ్ చేయాలి ఏంటనేది ఆ వీడియో చేశాను. ఆ వీడియోతోని నాకు మోటివేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. కనుక మీరు డిసప్పాయింట్ అవ్వకండి. వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనేసి మీ కంటెంట్ మీద ఫోకస్ పెట్టి డైలీ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తూ వెళ్ళండి. ఏదో ఒక రోజు అదే మిమ్మల్ని పైకి నెట్టుతుంది. కనుక మీరు అప్‌లోడ్ చేసే విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి. అండ్ యూట్యూబ్ ఆల్‌గారిథమ్‌కి అర్థం చేసుకొని అప్‌లోడ్ చేస్తేనే మనకు కావాల్సినవన్నీ వస్తాయన్నమాట. సో, అందరికి అప్‌లోడ్ చేయడం జస్ట్ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి ప్లస్ సింబల్‌పై క్లిక్ చేసి డైరెక్ట్ అప్‌లోడ్ చేసేస్తామంటే కుదరదు. దానికి కొన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకొని అప్‌లోడ్ చేస్తేనే ప్రాపర్ వే అవుతుంది. యూట్యూబ్ ఇచ్చిన సెట్టింగ్స్ అన్నీ మనం యూజ్ చేస్తేనే మనకు కూడా యూట్యూబ్ అనేది మన ఛానెల్‌కి బూస్ట్ అనేది ఇస్తుంది. మన వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూస్తుందనమాట. సో, మన ఏ సెట్టింగ్స్ ఆన్ చేయకుండా యూట్యూబ్ ఇచ్చింది ఎట్లా యూజ్ చేయకుండా తెలియకుండా డైరెక్ట్ వీడియో అనేది అప్‌లోడ్ చేసేస్తే యూట్యూబ్ ఛానెల్ కంటే యూట్యూబ్ ఆల్‌గారిథం కూడా అర్థం కాదనమాట. సో, ఏటి ఇట్లా ఉంది గజిబిజిగా అనుకోని యూట్యూబ్ ఆల్‌గారిథం కూడా ఎక్కువ మంది చూడకపోతే మీ వీడియోని డౌన్‌లో పడేస్తుంది. కనుక ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నా. కమ్యూనిటీ పోస్ట్ అనేది డైలీ పెట్టడానికి ట్రై చేయండి. యూట్యూబ్‌లోని యాక్టివ్‌లో ఉండేటట్టు అవుతారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ మోస్ట్ యూజ్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే కమ్యూనిటీ ట్యాబ్ అనేది యూజ్ చేయడం వల్ల ఏందంటే, ప్రతిరోజు మీరు ఈ కమ్యూనిటీ పోస్ట్ అని పెట్టడం వల్ల యూట్యూబ్‌లోనే యాక్టివ్‌లో ఉంటున్నారని యూట్యూబ్ ఆల్‌గారిథంకి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, నేను ప్రతి వీడియోలో చెప్తున్న ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అదే అనమాట. నేను నా అబౌట్ సెక్షన్‌లోకెళ్ళి కమ్యూనిటీ ట్యాబ్ అని చెక్ చేయండి. ఎవ్రీ 10 సబ్స్క్రైబర్స్‌కి ప్రతిరోజు నేను పెడుతూనే ఉంటాను. నాకెంత సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే 10 సబ్స్క్రైబర్స్‌కి నేను పెడుతూనే ఉంటాను. ఒకసారి చూసుకోండి. థాంక్ యూ మై ఫ్యామిలీ అనుకోని ఇట్లా మీరందరూ నాకిట్లా ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థాంక్ యూ సో మచ్. సో, ఇట్లానే నాకు సపోర్ట్ చేస్తూ త్వరగా 10,000కి రీచ్ అయ్యేలా చూస్తారని ఆశిస్తున్నా. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా మీరు డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీకున్న డౌట్ అడగాలనుకుంటే ఇక్కడ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ చూస్తున్నారు కదా! అక్కడికెళ్ళి మెసేజ్ చేయండి. డైరెక్ట్ నేను మీకు కాంటాక్ట్ అయ్యి మీ ఛానెల్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే
అదంతా మనం అందులో డిస్కస్ చేసుకుందాం అనమాట. కనుక ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.